ఈరోజు మనం భారత రాజ్యాంగత పరిపాలన అంశం గురించి నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. అయితే తెలంగాణ శాటిలైట్ కేంద్రం ద్వారా ఈ యొక్క భారత రాజ్యాంగత పరిపాలన అంశాన్ని అంటే కాన్స్టిట్యూషన్ అండ్ గవర్నెన్స్ అంశం మీద మనము నేర్చుకొని వివిధ గ్రూపులకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి ఉద్యోగార్థుల ప్రయోజనం కొరకై తెలంగాణ శాటిలైట్ వాళ్ళు అందిస్తున్న ఈ పథకాన్ని మీరు ఉపయోగించుకుంటారని మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ప్రారంభించుకుందాం. భారత రాజ్యాంగం దేశంలో అత్యున్నత శాసనం. ఎలా? భారత పార్లమెంట్లో చాలా శాసనాలు తయారు చేస్తారు, కానీ మరి అన్ని శాసనాల మీద గొప్పనైన శాసనం ఏదంటే భారత రాజ్యాంగం. భారత రాజ్యాంగాన్నే మనం భారత రాజ్యాంగం అని పిలుచుకుంటాం. ఇది భారత ప్రభుత్వం పనిచేయు విధానాన్ని తెలియపరుస్తుంది. దీంట్లో ఉన్నటువంటి మరి నియమ నిబంధనలు ఈ ప్రపంచంలోకెల్లా పెద్దదైనటువంటి భారత రాజ్యాంగాన్ని రచించారు. ఎలా? మరి ఈరోజు అమెరికా రాజ్యాంగం చాలా చిన్న రాజ్యాంగం, మరి ఇంగ్లాండ్ రాజ్యాంగం అలిఖిత రాజ్యాంగం, అట్లనే ఫ్రెంచ్ రాజ్యాంగం, అలానే ఆస్ట్రేలియన్ రాజ్యాంగం, ఇలా రకరకాల రాజ్యాంగాలను మన భారత రాజ్యాంగ పరిషత్ వాళ్ళు తెప్పించి మరి ఎవరు రాయాలి ఈ రాజ్యాంగాన్ని, ఆ యొక్క న్యాయపరమైన అంశాలలో నిపుణులు ఎవరు అని ఏరికోరి అమెరికాను అడిగితే మా దేశానికి ఎందుకు వస్తారండి, మీ దేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఉన్నారు, వాళ్ళు చాలా సబ్జెక్ట్ ఎక్స్పర్టు, ఆయన ద్వారా ఒక రాజ్యాంగ రచనా సంఘాన్ని ఏర్పాటు చేసుకొని ఆయన ద్వారా మీ భారతీయ పరిసరాలకు అనుగుణంగా మీ యొక్క కల్చర్, మీ యొక్క ట్రెడిషన్, మీ యొక్క యూసేజ్కి అనుగుణంగా రాజ్యాంగాన్ని రాసుకోమని అప్పుడు అమెరికా వాళ్ళు ఇచ్చిన సలహా ప్రకారము భారత రాజ్యాంగ పరిషత్ అధ్యక్షులైన డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు అధ్యక్షతన ఏర్పడిన రాజ్యాంగ పరిషత్తులో ఒక కమిటీ రాజ్యాంగ రచనా సంఘం, దీన్ని డ్రాఫ్టింగ్ కమిటీ అని ఇంగ్లీష్లో అంటారు. దీనికి డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారిని అధ్యక్షతగా ఉంచి మొత్తం 7 సభ్యులతో కూడుకున్న కమిటీని నియమించి రాజ్యాంగ రచనకు ఉపయోగించారు. ఆ రాజ్యాంగాన్ని 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు రాసి 64 లక్షల రూపాయల ఖర్చుతో 251 పేజీలు ఒరిజినల్ ప్రతి. మరి ఏ భాషలో రాసిండ్రని మీ డౌటు. హిందీ దేవనాగరి లిపి, మన భారత జాతీయ భాష, ఇండియన్ నేషనల్ లాంగ్వేజ్ హిందీ భాషలో రాయడం జరిగింది. తర్వాత దాన్ని ఇంగ్లీష్ భాషలో ట్రాన్స్లేషన్ అంటే తర్జుమా చేశారు. సరే, ఇందులో ఏమున్నాయి సార్? మరి భారత రాజ్యాంగంలో ఏమున్నాయంటే మరి రాజ్యాంగంలో రాజకీయ నియమాలు, పాలనా నిర్మాణం, ప్రక్రియలు, అధికారాలు, విధులు, వివిధ ప్రభుత్వ వ్యవస్థలు, మరి ఆ చట్టాలు అది ఎలా పనిచేస్తుందో ఆ విధానాలన్నిటినీ ఇందులో పొందుపరచడం జరిగింది. అంతేగాక రాజ్యాంగంలో ప్రాథమిక విధులు, ఆదేశిక సూత్రాలు. భారత రాజ్యాంగంలో మరి ప్రాథమిక విధులు అనేవి చాలా గొప్పగా రాయడం జరిగింది. ఎందుకంటే ఈ ప్రాథమిక విధులు ఈ ప్రాథమిక విధులకు ఉన్నటువంటి ప్రావీణ్యత, గొప్పతనం ఏందనేది మీరందరూ తెలుసుకోవాలని కోరుకుంటారు. ఈ భారత ప్రజలకు భారత రాజ్యాంగ నిర్మాతలు అందించిన ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే ప్రాథమిక విధులు. ఈ విధులను నిర్వహిస్తూ ప్రాథమిక హక్కులను పొందొచ్చు. మరి ఈ ప్రాథమిక విధులు ఎక్కడి నుంచి నేర్చుకున్నాం మనం? ఎక్కడి నుంచి తీసుకున్నాం? రష్యా రాజ్యాంగం నుంచి తీసుకున్నాం. మరి ఈ ప్రాథమిక విధులు భారత రాజ్యాంగంలో 4వ భాగంలో పొందుపరచడం జరిగింది. అదేవిధంగా ఈ ప్రాథమిక విధులతో పాటు ఇంకా ఏమి ఇచ్చిర్రు అనేది ఇప్పుడు మనం నేర్చుకుందాం. ప్రాథమిక హక్కులు. ప్రాథమిక హక్కులను ఇంగ్లీష్లో ఫండమెంటల్ రైట్స్ అంటున్నాం. ఈ ఫండమెంటల్ రైట్స్ ఎక్కడి నుంచి తీసుకున్నాం? అమెరికా రాజ్యాంగం నుంచి తీసుకోవడం జరిగింది. ఈ ప్రాథమిక హక్కులకు ఇంత ప్రసిద్ధత ఎలా వచ్చింది అంటే భారతదేశంలో ఉండబడిన ప్రజలందరికీ ప్రాథమిక హక్కులు. పక్షికి రెక్కలు ఎలాగో ప్రజలకు హక్కులు అలాగా. ఎందుకు? మరి ప్రాథమిక హక్కులను ఏదైనా ప్రభుత్వేతర సంస్థ కావచ్చు, ప్రభుత్వ సంస్థ కావచ్చు, వివిధ వ్యక్తులు కావచ్చు, ఈ హక్కులను ఉల్లంఘించినప్పుడు
మనము ఈ హక్కులను పరిరక్షణ కొరకై భారత న్యాయస్థానాలకెళ్ళి రాష్ట్రాలలో రాష్ట్రాల హైకోర్టులు, మరి భారతదేశం మొత్తానికి ఏమున్నది సార్? సుప్రీంకోర్టు. భారతదేశంలో అత్యున్నతమైన న్యాయ వ్యవస్థ ఎవరంటే భారత సుప్రీంకోర్టు. ఆ సుప్రీంకోర్టుకి వెళ్ళి మరి ఆర్టికల్ 31 ప్రకారం, ఆర్టికల్ 31 భారత రాజ్యాంగంలో పొందుపరిచిన నిబంధన. ఈ నిబంధన ఏం తెలియజేస్తుంది? ఈ నిబంధనను ఆసరా చేసుకొని ఎవరైతే ప్రాథమిక హక్కుల ఉల్లంఘనకు గురి చేయబడ్డ వ్యక్తులు ఉన్నారో మరి వాళ్ళు వెళ్ళి సుప్రీంకోర్టు ద్వారా తమ ప్రాథమిక హక్కులను రక్షించుకునేటువంటి అవకాశాన్ని, వీలును భారత రాజ్యాంగ నిర్మాతలు మన భారత ప్రజలకు కల్పించారు. అలా ప్రాథమిక హక్కులు చాలా గొప్పనైన అంశం. మరి ఎక్కడ పొందుపరిచారు సార్ ఈ ప్రాథమిక హక్కులను? భారత రాజ్యాంగంలో మరి 3వ అధ్యాయంలో 12వ నిబంధన మొదలు 12వ నిబంధన నుండి మరి 35వ నిబంధన వరకు భారత రాజ్యాంగంలో 3వ అధ్యాయంలో అంటే 3వ భాగంలో 12వ నిబంధన మొదలు 35వ నిబంధన వరకు ప్రాథమిక హక్కులను పొందుపరచడం జరిగింది. మరి ఈ ప్రాథమిక హక్కులు దేని గురించి తెలియజేస్తాయి? ప్రజలకు రక్షణ, స్వేచ్ఛను గురించి తెలియజేస్తాయి. కాబట్టి పౌర విధులు, ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. భారత రాజ్యాంగం కార్యనిర్వాహక వర్గం శాసనసభకు బాధ్యత వహించేటట్లు పార్లమెంటరీతర ప్రభుత్వ విధానాన్ని మన రాజ్యాంగ నిర్మాతలు రూపొందించారు. ఎందుకు అంటే భారత ప్రజలకు అవసరమైన శాసనాలను భారత పార్లమెంటు తయారు చేస్తుంది. ఆ శాసనాలను అమలుపరిచే శాఖ కార్యనిర్వహణ శాఖ. కార్యనిర్వహణ శాఖను ఏమంటాం మనం? మంత్రి మండలి అంటాం. మరి పార్లమెంటులో శాసనాలను తయారు చేసే శాసన నిర్మాణ శాఖను ఏమంటాం? ప్రజాప్రతినిధులు అంటాం. అంటే మెంబర్ ఆఫ్ పార్లమెంటు. రాష్ట్రాలలో అసెంబ్లీలో పనిచేసే వాళ్ళని ఏమంటాం? మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, ఎమ్మెల్యేలు. అంటే వీళ్ళు శాసన నిర్మాణ శాఖ కింద పరిగణించబడతారు. ఎవరు? ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు. ఎంపీలు కేవలం పార్లమెంటులో 2 సభలలో, పార్లమెంట్ అంటే 2 సభలతోని కూడుకుంటుంది. ఎగో సభను రాజ్యసభ అంటారు, దిగో సభను లోక్సభ అంటారు. మరి రాష్ట్రాలలో విడివిడిగా రాష్ట్ర శాసనసభలు ఉంటాయి. ఆ రాష్ట్ర శాసనసభలలో అసెంబ్లీలని 2 ఉంటాయి. రాజ్యాంగ పరిషత్తు ఉంటుంది. రాజ్యాంగ పరిషత్తుకి ఎన్నికైన సభ్యులను ఎమ్మెల్సీలు, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్, విధాన పరిషత్, విధాన మండలి అంటారు. ఇకపోతే ఎమ్మెల్యేలు ఉంటారు, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. వాళ్ళు ప్రజలు ప్రత్యక్షంగా డైరెక్ట్ ఎన్నిక ద్వారా, ఎమ్మెల్సీలు పరోక్ష ఎన్నిక ద్వారా. అలానే భారత పార్లమెంట్లో లోక్సభలో సభ్యులు భారతదేశాన్ని వివిధ నియోజకవర్గాలుగా 543 నియోజకవర్గాలుగా, ఎన్ని? 543 ఇది తయారు చేసి ఒక్కొక్క నియోజకవర్గం నుంచి ఒక్కొక్క ఎంపీని లోక్సభకి ఎన్నుకుంటారు. రాజ్యాంగ సభ, పెద్ద సభ అయినటువంటి మరి ఏదైతే రాజ్యసభలో వాళ్ళు ఎంపీలు ఇండైరెక్ట్గా పరోక్ష ఎన్నిక ద్వారా కొంతమందిని ఎమ్మెల్యేలు ఎన్నుకోవడం, కొంతమందిని ఇంకా వివిధ రూపాలలో ఎన్నుకోవడం జరుగుతుంది. ఈ విధంగా కార్యనిర్వాహక వర్గం ఏర్పడుతుంది. శాసనసభకు ఈ కార్యనిర్వాహక వర్గం అంటే మంత్రిమండలి బాధ్యత వహించే విధంగా జవాబుదారీతనాన్ని, అంటే మనం బ్రిటిష్ వాళ్ళతోని పరిపాలించబడ్డం కాబట్టి ఆ బ్రిటిషు పరిపాలనకు అలవాటు పడ్డం కాబట్టి అప్పుడే చర్చ జరిగింది. ఏ రాజ్యాంగాన్ని తీసుకుందాం? పార్లమెంటరీ వ్యవస్థను తీసుకుందామా లేదా అధ్యక్షతర ప్రభుత్వ విధానాన్ని తీసుకుందామా అనే అంశంలో చాలా రాజ్యాంగ పరిషత్తులో, రాజ్యాంగ రచన సంఘంలో సంపూర్ణ చర్చ జరిగింది. ఆ చర్చలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అన్నారు, మనం దాదాపు బ్రిటిష్ పరిపాలన కింద 250 సంవత్సరాలు పరిపాలించబడ్డం కాబట్టి ఆ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అంటే పార్లమెంటరీ విధానంతో కూడుకున్న పాలన వ్యవస్థకు మన భారతదేశ ప్రజలు అలవాటు పడ్డారు కాబట్టి దాన్నే మనం తీసుకుంటే బాగుంటుందనే ఆలోచనకు వచ్చి మరి భారతదేశాన్ని పార్లమెంటరీ తర ప్రభుత్వ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఈ పార్లమెంటరీ తర ప్రభుత్వ విధానాన్ని బాధ్యతాయుత ప్రభుత్వ విధానమని, జవాబుదారీతనాన్ని వహించే మరి మంత్రిమండలి పార్లమెంటుకు వహిస్తుందని కూడా చెప్పడం జరిగింది. భారత రాజ్యాంగం యొక్క ముఖ్య లక్షణాలు. భారత రాజ్యాంగం యొక్క ముఖ్య లక్షణాలు మనం ఎలా చెప్పుకుందామంటే, మరి ఎలా ఉన్నాయి, ఎన్ని లక్షణాలతోని ఈ భారత రాజ్యాంగం కూడుకొని ఉన్నది
మనం ఇప్పుడు 14-15 లక్షణాలతోని ఈ భారత రాజ్యాంగం కూడుకొని ఉన్నది. ప్రపంచంలో అతిపెద్దనైన భారత రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగ నిర్మాతలు నిర్మించారు. దాని గురించి మనం ఇప్పుడు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఒకటి లిఖిత రాజ్యాంగం. హిందీలో లిఖ్నా అంటే రాయుట. అంటే ఇక్కడ అర్థమైంది భారతదేశ రాజ్యాంగం రచించబడినది. భారత ప్రభుత్వాలు ఎలాంటి ఏ నియమ నిబంధనలు ఏ సూత్రాలతోని పరిపాలన అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ చెయ్యాలో ఈ రాజ్యాంగంలో పొందుపరిచారు. అది రాతపూర్వకంగా ఉన్నది. సార్ మరి రాతపూర్వకంగా లిఖిత రాజ్యాంగం అంటారు, ప్రపంచంలో రాతపూర్వక లేని రాజ్యాంగాలు కూడా ఉంటాయా అనే ఆ డౌటు మీలో ఉద్యోగార్థులకు రావాల్సిన అవసరం ఈ సందర్భంగా ఉందండి. ఎస్, మీ డౌటు వాస్తవమే. ఎలా అంటే లిఖిత రాజ్యాంగాలు ఉంటాయి, అలిఖిత రాజ్యాంగాలు కూడా ఉంటాయి. అలిఖిత అంటే మరి రాయబడని రాజ్యాంగాలు. మరి అలిఖిత రాజ్యాంగాలకు ప్రపంచంలో గొప్పనైన ఉదాహరణ ఎవరు సార్? అలిఖిత రాజ్యాంగానికి ఈ ప్రపంచంలో గొప్పనైన ఉదాహరణ ఎవరంటే ఇంగ్లాండ్కు రాజ్యాంగం రాయబడలేదు. వాళ్ళది లిఖిత రాజ్యాంగం కాదు, వాళ్ళది అలిఖిత రాజ్యాంగం. అంటే వాళ్ళు మరి ప్రతి సంవత్సరం జరిగే కన్వెన్షన్స్ ప్రకారము, తర్వాత వాళ్ళ ట్రెడిషన్స్, యూసేజెస్, కస్టమ్స్ అంటే ఆచారాలు, వ్యవహారాలు, సంప్రదాయాల ప్రకారము అక్కడ పద్ధతులు ఉంటాయి. దాని ప్రకారమే ఆ ప్రభుత్వాలు పరిపాలన చేస్తాయి. కానీ భారతదేశంలో అలా కాదు. మనకు రాయబడిన రాజ్యాంగం ఉంది, ఇది అత్యున్నత శాసనము, అందుకనే దీన్ని లిఖిత రాజ్యాంగం అన్నారు. ఇకపోతే కొంత దృఢమైన మరికొంత సరళమైన మరి లక్షణాలు ఉంటాయి. అంటే దృఢం అంటే రిజిడ్. దృఢానికి మనం ఏమని చెప్పుకుంటాం సార్? రిజిడ్. మళ్ళా కొంత ఫ్లెక్సిబుల్. ఇక్కడ మనం నేర్చుకుందాం. రిజిడ్ అంటే ఏంది? రాజ్యాంగంలో మారుతున్న కాలమాన పరిస్థితులకు ఏదన్నా మనము లోపల చేర్చాలన్నా, మరి మారుతున్న కాలమాన పరిస్థితులకు రాజ్యాంగంలో ఉన్న ఒక అంశాన్ని తొలగించాలన్నా దృఢంగా అంటే చాలా కఠినమైన పద్ధతులను ఉపయోగించాలి. పార్లమెంటులో మరి ఆ చట్టాన్ని ప్రవేశపెట్టి 2/3 మెజారిటీ సభ్యులతో తీర్మాన చేయాల్సిన అవసరం ఉంటుంది. అందుకని కొంత దృఢమైన లక్షణాలు, మళ్ళీ కొన్ని ఫ్లెక్సిబుల్ సరళమైన అంటే రాజ్యాంగాన్ని సవరించడానికి మరి సులభతరమైన పద్ధతులు. మరి రాజ్యాంగాన్ని సవరించడానికి ఏ ఆర్టికల్ భారత రాజ్యాంగంలో దీని గురించి చెప్తుంది సార్ అనే డౌట్ మీలో రావాలి. ఎస్, భారత రాజ్యాంగంలోని 368వ ఆర్టికల్ నిబంధన భారత రాజ్యాంగాన్ని సవరించడానికి ఏర్పాటు చేయబడ్డది. ఆర్టికల్ ఎంత అండి? 368. ఈ ఆర్టికల్ 368 ప్రకారం భారత రాజ్యాంగాన్ని సవరించడానికి అది వెసులుబాటు కల్పించింది. అంటే దృఢ లక్షణాలను సవరించాలన్నా, కొన్ని ఫ్లెక్సిబుల్ అంటే సరళ రాజ్యాంగ లక్షణాలను మార్చుకోవాలన్నా ఈ వెసులుబాటును భారత రాజ్యాంగ నిర్మాతలు భారత ప్రజలకు కల్పించే స్వేచ్ఛను భారత రాజ్యాంగంలో పొందుపరిచారనే విషయాన్ని మనం ఇక్కడ నోటీస్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి దృఢ మరియు సరళం. ఇకపోతే ప్రజాస్వామ్య నియమాలు, డెమోక్రటిక్ వాల్యూస్, డెమోక్రటిక్ రూల్స్, నియమ నిబంధనలు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఎలా? ఇది ప్రజల చేత ప్రత్యక్షంగా పరిపాలించబడుతున్న ప్రభుత్వం అండి. డెమోస్ అనేటువంటి పదంలో మరి ఇక్కడ మనం నేర్చుకోవాలి. డెమోస్ అంటే ఇక్కడ ప్రజలు అని అర్థం. క్రసీ, డెమోక్రసీ అనే ఇంగ్లీష్ పదం, డెమోక్రసీ అనే గ్రీకు పదాల నుంచి. డెమోస్ అంటే ప్రజలు, క్రసీ అంటే శక్తి, శక్తి అంటే అధికారం, పవర్. కాబట్టి ప్రజాస్వామ్యమైన నియమాలతోని, ప్రజలతోని ప్రత్యక్షంగా ఎన్నిక కాబడిన ప్రజాప్రతినిధులతోని కూడుకున్న చట్టసభలో ఉన్నటువంటి పాలన. కాబట్టి ఇది ప్రజాస్వామ్య నియమాలు ఇందులో పొందుపరచడం జరిగింది. అదేవిధంగా ప్రాథమిక హక్కులు, ఆదేశిక నియమాలు ఇంతకుముందే చెప్పుకున్నాం. మనం ప్రాథమిక హక్కులను కోర్టు ద్వారా మనం వెళ్ళి పరిరక్షించుకోవచ్చు. అదేవిధంగా ఆదేశిక నియమాలు అనేవి కేవలము భారత రాజ్యాంగ నిర్మాతలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చిన ఆదేశాలు మాత్రమే. వీటిని ఎవరన్నా ఈ ఆదేశిక నియమాలను రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఉల్లంఘించినచో మనము వాటిని కోర్టుల ద్వారా రక్షణ పొందే అవకాశం
భారత రాజ్యాంగంలో భారత రాజ్యాంగ నిర్మాతలు పొందుపరచలేదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి మీరు. ప్రాథమిక హక్కులకు ఆదేశిక నియమాలకు లేదా ఆదేశిక సూత్రాలకు ఉన్న తేడా ఏంటంటే, ప్రాథమిక హక్కులు ప్రజలకు కానీ వివిధ సంస్థలకు కానీ ఉల్లంఘించబడినప్పుడు అది ప్రభుత్వం చేసినా ప్రభుత్వేతర సంస్థలు చేసినా వివిధ వ్యక్తులు చేసినా మనము న్యాయస్థానాలకు వెళ్ళి వాటిని పరిరక్షించుకునే అవకాశము భారత రాజ్యాంగంలో పొందుపరచబడింది. అదేవిధంగా ఆదేశిక సూత్రాలను ఎవరన్నా ఉల్లంఘించినచో వాటిని మనం కోర్టులకు న్యాయస్థానాలకు వెళ్ళి రక్షించుకునే అవకాశము రాజ్యాంగంలో లేదు. ఇది చాలా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఏంటంటే, భారత రాజ్యాంగంలో పొందుపరచబడిన ప్రాథమిక హక్కులకు ఆదేశిక నియమాలకు ఉన్నటువంటి తేడా, వాటి మధ్యన ఉన్నటువంటి అంతరం. ఇకపోతే ప్రాథమిక విధులను ఎక్కడి నుంచి తీసుకోవడం జరిగిందనేది ఇక్కడ చెప్పుకుంటే, ప్రాథమిక విధులను ఐర్లాండ్ రాజ్యాంగం నుంచి తీసుకోవడం జరిగింది. మరి ఆదేశిక నియమాలను ఎక్కడి నుంచి తీసుకోవడం జరిగింది? ఆదేశిక నియమాలను మరి మనము ఎక్కడి నుంచి తీసుకోవడం జరిగిందంటే, ఈరోజు ఆదేశిక నియమాలను ఐర్లాండ్ రాజ్యాంగం నుంచి, ప్రాథమిక విధులను మటుకు రష్యా రాజ్యాంగం నుంచి తీసుకోవడం జరిగింది. మరి ఇక్కడ రష్యా రాజ్యాంగం, తర్వాత ఐర్లాండ్ రాజ్యాంగం, ప్రాథమిక హక్కులను అమెరికా రాజ్యాంగం నుంచి తీసుకోవడం జరిగింది. ఈ చాలా ఇంపార్టెంట్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరము ఉన్నది. ప్రాథమిక హక్కుల విషయానికి వస్తేనేమో ఇది అమెరికా, యుఎస్ఏ. మరి ఆదేశిక నియమాలకు వచ్చినప్పుడు ఐర్లాండ్. ఇది మరి ప్రాథమిక విధులకు వచ్చినప్పుడు యుఎస్ఎస్ఆర్. యుఎస్ఎస్ఆర్ అంటే యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్. ఇప్పుడు రష్యా అని పిలుచుకుంటున్నాం. 1991లో యుఎస్ఎస్ఆర్ విడిపోయింది. ఇకపోతే లౌకిక రాజ్యం, సెక్యులర్ అంటే భారతదేశంలో అనేక మతాలుంటాయి, అనేక కులాలుంటాయి, అనేక తెగలుంటాయి, అనేక జాతులుంటాయి, అనేక సబ్ తెగలు, ఉపకులాలు కూడా ఉంటాయి. అంటే ఏ మతానికి ప్రాధాన్యత ఇవ్వదు, ఏ మతం ప్రకారం ఇక్కడ రాజ్యాంగం నిర్వహించబడదు. మరి భారత రాజ్యాంగంలో అలాంటి సెక్యులర్ అనే పదాన్ని మనం పొందుపరచడం జరిగింది. ఎప్పుడు? 1976 సంవత్సరం 42వ రాజ్యాంగ సవరణ ద్వారా. 42వ రాజ్యాంగ సవరణ ఎప్పుడు? 1976వ సంవత్సరంలో. సెక్యులర్ అంటే, సెక్యులర్ అనే ఇంగ్లీష్ పదానికి అర్థం ఏంటంటే లౌకిక. ఏ మతం, అన్ని మతాలు ఇక్కడ సమానము. ఏ మతం ఎక్కువ కాదు, ఏ మతం తక్కువ కాదు. భారతదేశంలో అనేక మతాలు ఉన్నాయి. హిందూ మతం ఉంది, ముస్లిం మతం ఉంది, క్రైస్తవ మతం ఉంది, సిక్కు మతం ఉంది, పార్సీ మతం ఉంది. ఇట్లా అన్ని మతాలకు ఇక్కడ సమాన అవకాశాలు ఇస్తారు. ఓకే, అది సెక్యులర్. ఇకపోతే పార్లమెంటరీ తరహా ప్రభుత్వం. ఇప్పుడే నేర్చుకున్నాం. పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానాన్ని ఎక్కడి నుంచి తీసుకున్నాం అనుకుంటే, మనల పరిపాలించిన బ్రిటిష్ రాజ్యాంగం నుంచి ఆ అంశాన్ని తీసుకోవడం జరిగింది. అర్ధ సమాఖ్య మరి అర్ధ ఏకకేంద్ర. ఇదేంది సార్ అనేది మీకు కేసీ వేర్ అనే, ఎవరు? కేసీ వేర్. ఈ కేసీ వేర్ అనేటువంటి బ్రిటిష్ రాజ్యాంగ నిపుణుడు, అంటే రాజ్యాంగ రచనలలో ఆయన ఎక్స్పర్ట్. ఆయన అంటాడు, భారతదేశంలో మిక్స్డ్ లక్షణాలు ఉన్నాయండి. మిక్స్డ్ అంటే మిశ్రమ. ఎలా? సగమేమో సమైక్య లక్షణాలు ఉన్నాయి, సగమేమో ఏకకేంద్ర లక్షణాలు ఉన్నాయి. అందుకనే అంటాడు అర్ధ సమైక్య అర్ధ ఏకకేంద్ర. ఏకకేంద్ర అంటే ఈరోజు ప్రపంచంలో మరి ఏకకేంద్ర లక్షణాలకు ఉదాహరణ ఏందనేది మీ డౌట్. యూకే మరియు ఫ్రాన్స్. అంటే ఏకకేంద్ర లక్షణాలలో ఏకకేంద్రం అంటే ఏంటంటే పూర్తిగా దేశం మొత్తానికి ఒకే ఒక యూనియన్ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం ఉంటుంది. ఆ కేంద్ర ప్రభుత్వమే పరిపాలిస్తుంటుంది. అంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఉండవా? ఉంటాయి. ఉన్నా కూడా కేంద్ర ప్రభుత్వం చెప్పు చేతలలో ఉంటాయి. వాటికి స్వయం ప్రతిపత్తి ఉండదు. అవసరమైనప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకుంటారు. ఫ్రాన్స్లో కానీ ఇంగ్లాండ్లో కానీ అవసరం తీరంగానే వాటిని రద్దు చేస్తారు. అది కేంద్ర ప్రభుత్వ లక్షణాలు. మరి సమైక్య లక్షణాలు అంటే ఇక్కడ ఏంటంటే కొన్ని ఏకకేంద్ర లక్షణాలు, కొన్ని మరి సమైక్య లక్షణాలు, రెండింటితోని. అంటే ఇక్కడ రాష్ట్రాలకు అధికారాన్ని ఇవ్వడం జరిగింది. మొత్తం కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టే రాష్ట్రాలు వినాల్సిన అవసరం లేదు. అంటే ఇక్కడ రెండు లక్షణాలను పొందుపరిచిర్రు. కాబట్టి
అర్ధ సమాఖ్య మరి అర్ధ ఏకకేంద్ర అనేది ఇక్కడ చెప్పడం జరిగింది. రాష్ట్రపతి పాలన భారతదేశంలో ప్రవేశపెట్టినప్పుడు మాత్రమే భారత రాజ్యాంగంలో ఏ నిబంధన ప్రకారం రాష్ట్రపతి పాలన ప్రవేశపెడతారండి? ఆర్టికల్ 352 ప్రకారము. భారత రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ 352 అనే నిబంధన భారతదేశంలో రాష్ట్రపతికి ఎమర్జెన్సీని ప్రకటించే అవకాశాన్ని కల్పించింది. ఎప్పుడు ప్రకటిస్తారు? ఉదాహరణకు చైనా మన మీద యుద్ధం ప్రకటించింది. ఎప్పుడు? 1962 సంవత్సరంలో 1962 సంవత్సరంలో చైనా మన దేశం మీద అటాక్ చేసింది. అదేవిధంగా 1965 సంవత్సరంలో పాకిస్తాన్, మరి ఈ పాకిస్తాను 2-3 సార్లు చేసింది. 1965లో చేసింది, 1971లో కూడా చేసింది. మరి ఎప్పుడైతే ఇతర దేశము మన భారత భూభాగంలో సరిహద్దులు దాటి మన దేశం మీదకి వచ్చి అటాక్ చేసినప్పుడు దేశంలో ఎమర్జెన్సీని విధించాల్సిన పరిస్థితులు ఉత్పన్నమవుతాయి. అలాంటి టైంలో మాత్రమే ఈ ఆర్టికల్స్ను ఉపయోగించి భారతదేశ ప్రథమ పౌరుడు, భారతదేశ సర్వసైన్యాధ్యక్షుడైన భారత రాష్ట్రపతి గారు ఇది అనౌన్స్ చేస్తారు. కాబట్టి అలాంటి టైంలో కేంద్ర ప్రభుత్వంగా మారుతుంది. అప్పుడు సమైక్య లక్షణాలు పనిచేయవు. కాబట్టి ఈ విషయాన్ని మీరు ఉద్యోగార్థులు వివిధ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు రాయబోతున్నారు కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించవలసిన అవసరం ఉందని నేర్చుకుంటున్నాం మనం. ఇకపోతే రాష్ట్రాలలో రాష్ట్రపతి పాలన విధిస్తారు. ఎందుకు? అక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం మెజారిటీ శాసనసభ్యుల మద్దతు కోల్పోయినప్పుడు. మనం చూసిన మొన్నటికి మొన్న అరుణాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్, జమ్మూ కాశ్మీరు ఇట్లా రాష్ట్రాలలో ఏమవుతుందంటే ఈ శాసనసభ్యులు ఒక పార్టీ మీద ఎన్నికై ఇంకో పార్టీలకు జంప్ అవుతారు. అప్పుడు ప్రభుత్వము అతలాకుతలం అవుతుంది. అప్పుడు ఇటున్న మెంబర్స్ అటుపోయేసరికి అక్కడ ఏ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఏ పార్టీ ముందుకు రానప్పుడు అప్పుడు ఆ రాష్ట్రంలో లేదా తీవ్రవాద కార్యకలాపాలతో ఖలిస్తాన్ అనే పంజాబ్ ఉగ్రవాదులు, ఖలిస్తాన్ అంటే ఏంది? సపరేటు సిక్కులకు ఏరే దేశం చేయండి, సపరేట్ సిక్కిస్తాన్, సపరేట్ ఖలిస్తాన్, అలా ఇలాంటి పరిస్థితులు పంజాబ్ రాష్ట్రంలో లేదా జమ్మూ కాశ్మీర్లో పాకిస్తాన్కు మద్దతుగా కొంతమంది ముస్లింలు చేస్తున్న ఇలాంటి అంశాలలో మరి రాష్ట్రపతి పాలన విధించాల్సి వచ్చినప్పుడు భారత రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ 356 అవకాశం కల్పిస్తుంది. ఇలా ఉంటుందండి రాష్ట్రాలలో రాష్ట్రపతి పాలన. అందుకని ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇకపోతే ఒకే పౌరసత్వం, సింగిల్ సిటిజన్షిప్. మరి ఏం సార్ ఒకే పౌరసత్వం అంటుర్రు అంటే ఇతర దేశాలల్లో 2 పౌరసత్వాలు ఉంటాయా అనే డౌట్ మీకు రావాలి. ఎస్, ఈరోజు అమెరికాను తీసుకుంటే అక్కడ డబుల్ సిటిజన్షిప్ ఉంది. ఎందుకు యుఎస్ఏలో డబుల్ ఉంది? యుఎస్ఏ అంటే అమెరికా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. మరి ఇక్కడ డబుల్ సిటిజన్షిప్ ఎందుకు ఉందంటే ముందు అక్కడ 50 రాష్ట్రాలు ఉన్నాయి. 50 రాష్ట్రాలలో ఈరోజు ఒక రాష్ట్రంలో పుట్టిన పౌరుడు, జన్మించిన పౌరుడు ఆ రాష్ట్రం యొక్క పౌరసత్వాన్ని తీసుకోవాలి. తర్వాతనే నేషనల్ మెంబర్ సిటిజన్షిప్ ఇస్తారు. మరి భారతదేశంలో అలా కాదు. ఎలా? భారతదేశంలో ఉన్న 29 రాష్ట్రాలలో, కేంద్రపాలిత ప్రాంతాలలో మీరు ఏ ప్రాంతంలో జన్మించినా డైరెక్ట్ మీరు భారతీయ పౌరుడే, ఇండియన్ సిటిజన్గానే ఉంటారు. అందుకనే ఇక్కడ సింగిల్ సిటిజన్షిప్, ఏక పౌరసత్వం ఉంటుంది. ఇకపోతే స్వతంత్ర పాలనా న్యాయశాఖ, స్వతంత్ర ప్రతిపత్తితోని కూడిన న్యాయ వ్యవస్థను భారత రాజ్యాంగ నిర్మాతలు ఏర్పాటు చేశారు. ఇండిపెండెంట్ జ్యుడిషియరీ అంటారు దీన్ని ఇంగ్లీష్లో. ఇండిపెండెంట్ అంటే, డిపెండెంట్ అంటే ఏంటండి? ఇతరుల మీద ఆధారపడటం. ఇండిపెండెంట్ అంటే ఎవరి మీద ఆధారపడకుండా ఉండడము. కాబట్టి ఇండిపెండెంట్ అంటే స్వతంత్రత. అంటే న్యాయ వ్యవస్థ మరి ఎవరి మీద ఆధారపడుతుంది సార్ అనే డౌట్ మీలో రావాలి. కార్యనిర్వహణ శాఖ మీదనైనా అటు శాసన నిర్మాణ శాఖ మీదనైనా ఆధారపడకుండా పరిపాలన నిర్వహిస్తే ప్రజల హక్కులను కాపాడడానికి, ప్రజల స్వేచ్ఛను కాపాడటానికి, ప్రజల కొరకే న్యాయశాఖ పనిచేస్తుంది. ఒకవేళ పార్లమెంటులో తీసుకునే చట్టాలు లేదా అమలు చేస్తున్న కార్యనిర్వాహక శాఖ యొక్క తీరుతెన్నులు ఏమన్నా ఇబ్బంది ఉంటే వాటిని కొట్టివేసే అధికారం కూడా న్యాయశాఖకు ఉంది. అందుకనే దీన్ని జ్యుడిషియల్ రివ్యూ అంటారు. ఏమంటారు? జ్యుడిషియల్ రివ్యూ. తెలుగులో ఏమంటారు? న్యాయ సమీక్ష అంటారు.
న్యాయ సమీక్ష. ఇక్కడ న్యాయ సమీక్ష అంటే మీకు పూర్తిగా అర్థమవుతుందా అండి? అంటే భారత పార్లమెంటులో తీసుకున్న శాసనాలు, మళ్ళీ ఆ శాసనాలను అమలుపరుస్తున్న కార్యనిర్వాహక శాఖ యొక్క తీరుతెన్నులు రాజ్యాంగాన్ని ఉల్లంఘించే విధంగా ఉన్నట్లయితే వాటిని కొట్టివేసే అధికారము, అవి చెల్లనేరవు అని తీర్పు చెప్పే అధికారము మన భారత న్యాయ వ్యవస్థలో అత్యున్నత న్యాయస్థానమైన భారత సుప్రీంకోర్టు కలిగి ఉండడమే న్యాయ సమీక్షాధికారం. అంటే న్యాయాన్ని రివ్యూ చేయడం, సమీక్షించడం, అది చాలా గొప్పనైనా అక్కండి ప్రజలకు. కాబట్టి అది దాని గురించి మనం చెప్పుకోవాల్సి వచ్చింది. అలానే హైకోర్టుకు రాష్ట్రాలలో, తర్వాత సుప్రీంకోర్టుకు ఉంటాయి. ఇకపోతే స్వతంత్రమైన రాజ్యాంగ వ్యవస్థలు కూడా చాలా స్వతంత్రంగా ఇండిపెండెంట్గా పనిచేస్తున్న విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. మరి లిఖిత రాజ్యాంగంలో భారత రాజ్యాంగం పెద్దది ప్రపంచంలో. కాబట్టి మరి లౌకిక రాజ్యాంగం, పార్లమెంటరీ ప్రభుత్వం, అర్ధ సమాఖ్య, అర్ధ ఏకకేంద్ర, ఒకే పౌరసత్వం, స్వతంత్ర పాలనా న్యాయశాఖ, స్వతంత్రమైన రాజ్యాంగ వ్యవస్థలతోని కూడుకొని ఉన్నటువంటి ఈ యొక్క భారత రాజ్యాంగత పరిపాలన గవర్నెన్స్. ఈ గవర్నెన్స్ అంటే పరిపాలన కిందనే మనము ట్రీట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నూతన పదజాలం వచ్చినటువంటి ఆంగ్ల భాష నుంచి వచ్చిన పరిపాలన అనే అడ్మినిస్ట్రేషన్ను మరి గవర్నెన్స్ అంటారు. దాని ప్రకారమే ఈ లెసన్స్ను మనం నేర్చుకుంటున్నాం. ఎవరైతే మరి ఈరోజు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే అఖిల భారత సర్వీసులు, అదేవిధంగా మరి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్, అదేవిధంగా బిఎస్ఆర్బి బ్యాంకింగ్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డు, ఆర్ఆర్బి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, వివిధ రకాలైనటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్న ఉద్యోగార్థుల ప్రయోజనం కొరకే తెలంగాణ శాటిలైట్ కేంద్రం ద్వారా టీశాట్ ఈ యొక్క ప్రోగ్రామును మీకు అందిస్తున్నందుకు వాళ్లకు మరొకసారి మనం కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నెక్స్ట్ కలిసే అవకాశం ప్రయత్నం చేద్దాం.